75 వసంతాల రాజసం నారా చంద్రబాబు నాయుడు. ముందు చూపు ముందడుగు, ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. భవిష్యత్తును ఆయన ముందుగానే చూస్తారు. ఆయన చూసిన బంగారు బాటలో ప్రజలతో ముందడుగు వేయిస్తారు. నారేవారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన అమ్మనమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు. 28 ఏళ్ల వయసులోనే చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రత్యర్థులు అప్రజాస్వామికంగా కూల్చివేస్తున్నప్పుడు చంద్రబాబు గారి సారథ్యంలో జరిపిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పటిష్టమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగునాట ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో దార్శనిక పత్రం విడుదల చేసి ఐటీ రంగానికి తెలుగునాట సైబరాబాద్ పేరిట ఒక నగరమే నిర్మించి ఇచ్చారు. బిల్ గేట్స్ ప్రశంస అందుకున్నారు. ఐటీ రంగంతో పాటు నేడు హైదరాబాద్ కు తలమానికంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీమా రంగ నియంత్రణ సంస్థ IRDA, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఎన్నో చంద్రబాబు కృషికి దార్శనికతకు నిదర్శనాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఆకర్షించేలా డ్వాక్రా సంఘాల రూపకల్పన చేసి మహిళా సాధికారతను సాధించారు. ఇటు ముఖ్యమంత్రిగా విభిన్నమైన అభివృద్ధికర పాలన తెలుగు ప్రజలకు అందిస్తూనే దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు చంద్రబాబు. దేవగౌడ, ఐకే గుజరాల్లను ప్రధానులుగా, అబ్దుల్ కలాం, నారాయణన్లను రాష్ట్రపతులుగా చేయడంలో చంద్రబాబు గారిదే ముఖ్య పాత్ర. GMC బాలయోగిని లోక్సభ స్పీకర్ ని చేసి దేశానికి తొలి దళిత స్పీకర్ ను అందించారు చంద్రబాబు. కేంద్రంలో తనకెన్ని అద్భుత అవకాశాలు వచ్చినా వాటిని తెలుగు ప్రజల కోసం తప్ప తన స్వార్థం కోసం ఏనాడూ వాడుకోని నిస్వార్థ నాయకుడు చంద్రబాబు గారు. 2004 తర్వాత ప్రతిపక్ష నేతగా రైతులకు గిట్టుబాటు ధరలు, బాబ్లీ ప్రాజెక్టు అంశాలపై పోరాటం చేశారు. అన్నదాత కోసం ఆనాడు 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అక్టోబర్ 2, 2012 నుండి ఏప్రిల్ 27, 2013 వరకు వస్తున్నాం మీకోసం అంటూ 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్ర చేశారు. 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన తీరు నభూతో నా భవిష్యతి. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్నీ సంచలనాలే. 2009 నుంచి 2024 మధ్య మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా విధ్వంసకర వైసీపీ పాలనపై అలుపెరగని పోరాటం చేశారు. టీడీపీ అధినేతగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పాడే మోసి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పీడితులైన ప్రజలకు అండగా నిలిచారు. ఫలితంగా నిండు సభలో అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లి దుర్మార్గుల పగను భరించారు. చివరకు ఆయన సంకల్పమే గెలిచింది. ప్రజలకు చారిత్రాత్మక విజయాన్ని అందించి మాకు మీ నాయకత్వమే కావాలి అన్నారు. చంద్రబాబు గారు చేసే పోరాటంలో శత్రువులు మారుతుంటారు తప్ప ఆయన పోరాటం ఆగదు. ఇప్పుడు ఆయన P4 పేరిట పేదరిక నిర్మూలనకై పోరాడుతున్నారు. స్వర్ణాంధ్ర సాధించేందుకు రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఇటువంటి నిరంతర శ్రమ, నిత్య పోరాటం అనితర సాధ్యం. ఈరోజు తెలుగు జాతి నిండు వెలుగు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. 75 వసంతాల నవయువకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఓ అద్భుత నాయకుడా, తెలుగు ప్రజల ఆత్మబంధువా, శతమానం భవతి.